నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీలో 16,347 మంది కొత్త టీచర్స్ వచ్చేసారు. వచ్చే నెల నుంచి వాళ్ళందరూ కూడా విధుల్లో చేరబోతున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 15 నెలల కాలంలోనే ఎన్నికల హామీల్లో ఇచ్చిన భాగంగా ఈ హామీని నెరవేర్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారిపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి శుభ పరిణామాన్ని కూడా వైసీపీ నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, కొత్త టీచర్స్ వచ్చేసారు ఆంధ్రప్రదేశ్కి. గత 5 ఏళ్లలో మనం చూసాం, కనీసం 20 స్కూల్స్ కలిపి ఒక టీచర్స్ కూడా లేరని, ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క టీచరే ఉన్నారని కావచ్చు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చలేకపోవడం. ఈవెన్ అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఇన్ని ఖాళీలు ఉన్నాయి ఆ మహాయంలో, మాకే తెలియదు అని చెప్పి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అలాంటిది వచ్చిన 15 నెలల కాలంలోనే ఇప్పుడు ఇన్ని పోస్టులు భర్తీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఇది ఎలా సాధ్యమైందంటారు? ఇప్పుడు మామూలుగా గురువుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పని, అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం ఎన్ని అంటే అతిథి దేవో ఆచార్య దేవో అని కూడా అంటారు. అంటే తల్లి, తండ్రి, అతిథుల తర్వాత మనం అంతటి ప్రశస్తమైనటువంటి బాధ్యతలు నిర్వహించే వ్యక్తులుగా గురువులను పూజిస్తాం. కారణం ఏంటంటే భావి భారత నిర్మాతలను తయారు చేసేది వాళ్లే. ఏ విద్యార్థి దగ్గర ఎలాంటి ప్రతిభ ఉంది, ఆ ప్రతిభను గుర్తించేసి ప్రోత్సహించేసి దాన్ని మెరుగులు దిద్ది సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేది కూడా గురుదేవులే. అలాంటి వాళ్ళని, సరైన వాళ్ళని, సమర్థుల్ని ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఇలాంటి పరీక్షలు నిర్వహించేసి వాళ్ళలో సమర్థులు గనక, అంటే ఇక్కడ రికమెండేషన్లు లేవు, రాజకీయ ఒత్తిళ్లు లేవు, ప్రతిభ ఆధారంగానే వీళ్ళందరికీ పోస్టులు వచ్చినాయి. 16,347 పోస్టులు. ఇది మామూలు విషయం కాదు. 5 సంవత్సరాల్లో ఒకసారి వాళ్ళు దాన్ని చేయాలనుకున్నా కూడా చేయలేదు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 సార్లు డిఎస్సి నిర్వహించింది. 2,38,000 మంది పైన వాళ్ళు నియమించడం కూడా జరిగింది. దాంట్లో ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు 3 పర్యాయాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే 9 పర్యాయాలు ఈ డిఎస్సిని నిర్వహించడం కూడా జరిగింది. అంటే అధ్యాపకులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే వాళ్ళని తయారు చేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళని నియమించింది ఏ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాల్సిన బాధ్యత అయితే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి మీద ఉందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. 16,347 మంది పోస్టులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నియామకాలు చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రొమ్ము విరుచుకొని దమ్ముగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. మరి దీనికి సరైన ప్రచారం లభించలేదని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ రోజు లోకేష్ బాబు గారు ఇంకో మాట కూడా అన్నాడు, ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఆయన ఈ శాఖను ఒక సవాల్గా తీసుకున్నారు. సహజంగా ఎవరైనా సరే విద్యాశాఖ తీసుకోవడానికి భయపడతారు, కానీ ఆ శాఖను ఒక సవాల్గా తీసుకున్నాడు. కారణం ఏంటంటే ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాలి, ప్రక్షాళన చేయాలి, నా రాష్ట్ర ప్రజలు, నా పిల్లల భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకోవాలి, వాళ్ళని సరైన పౌరులుగా తీర్చిదిద్దాలి. అంటే విద్యాభ్యాసానికి మించిందంటూ ఏం లేదు. దాన్ని బోధించే బోధకులు సరైన వాళ్ళు కనుక అయితే సత్ఫలితాలు వస్తాయని చెప్పని త్రికరణ శుద్ధిగా నమ్మాడు. కాబట్టి లోకేష్ బాబు గారు ఈ విధంగా ముందుకెళ్తున్నాడు అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అంటే పనిచేసే వ్యక్తికి, పని చేయని వ్యక్తికి వ్యత్యాసం ప్రజలైతే గమనించారు. ఈ రోజు లోకేష్ ప్రతిభ ఇవాళైతే కొత్తగా వచ్చిందైతే కాదు. మామూలుగా గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో 367 పురస్కారాలు వచ్చాయి అతని శాఖకు సంబంధించి. ముఖ్యంగా హరిజన వాడల్లో సిమెంట్ రోడ్లు అనేది ఆయన పూర్తి చేశాడు. కొన్ని వేల కిలోమీటర్లు, 15,000, మొత్తం 25,000 కిలోమీటర్లు ఆ రోజు పూర్తి చేయడం కూడా జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెందిన 1 కిలోమీటర్ కూడా ఎక్కడ వేయలేదు కదా. మరి మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఈ శాఖ ఎన్నుకున్నాడు. అనుభవజ్ఞులు చాలా మంది చేశారు, కానీ వాళ్ళకి సాధ్యంగానే ఇతనికి ఎందుకు సాధ్యమైంది లోకేష్ అనే వ్యక్తికి? చేయాలనే సంకల్పంతో పాటు దాంట్లో లోటుపాట్లు ఏంటి, భవిష్యత్తు ఏంటి అనేది చెప్పని ముందుగా ఒక ప్రణాళిక రచించుకొని ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. అంటే సవాళ్ళను ఎదుర్కోవడానికి అతను ధీటుగా తయారయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిగా చూశారు 2019 వరకు, కానీ 2020 నుంచి అతను పోరాట పందా చూసిన తర్వాత, ప్రభుత్వం మీద అతను తిరుగుబాటు చూసిన తర్వాత, కార్యకర్తలకు ఇబ్బందులైన సమయంలో అతను వెళ్ళి వాళ్ళకి తోడ్పాటు అందించిన కార్యక్రమంలో కావచ్చు, వాళ్ళతో పాటు ధర్నాలు, మిగిలిన కార్యక్రమంలో పాల్పంచుకునే విధానం కావచ్చు, ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరిగినా ప్రత్యక్షమై పోరాట పందా ఎన్నుకున్న విధానం కావచ్చు, అలాగే ఆంధ్ర రాష్ట్ర చరిత్రని ఒక రకంగా మలుపు తిప్పింది తెలుగుదేశం పార్టీని కూడా అతని పాదయాత్ర, లోకేష్ బాబు గారి పాదయాత్ర యువగళం. అది 2023 జనవరి 27న ప్రారంభించాడు. అక్కడి నుంచి లోకేష్ అనే వ్యక్తి నాయుడు గారి అబ్బాయి నుంచి నాయకుడిగా ఎదిగాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అతను చెప్తూనే ఉన్నాడు, ఎక్కడా దాచుకోలేదు. మిగిలిన వాళ్ళలాగా ఎర్ర పుస్తకం, రెడ్ బుక్ని, నేను ఎందుకు రెడ్ బుక్ని తీసుకున్నాను, వీళ్ళందరి పేరు దీంట్లో పొందుపరుస్తున్నాను. స్థానిక నాయకులు, కార్యకర్తలు,
అలాగే అధికారులు, శాసనసభ్యులు, అంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఎవరెవరైతే ఏ అరాచకాలు చేశారో దీంట్లో రాసి పెడుతున్నాను, ఎవరిని వదిలిపెట్టనని చెప్పని అన్నాడు. ఆ విధంగానే ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ బయటికి తీసుకొస్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. మొన్న నాకు విలేకరులు అడిగినప్పుడు ఎర్ర పుస్తకం పనిచేయట్లేదని చెప్పి అంటున్నారు, ఏంటి మీ సమాధానం అంటే 53 రోజులు కారాగారంలో ఉంది నా తండ్రి, దానికి మనోవేదనకు ఏ విధంగా గురయ్యామో, నా తండ్రి బాధలు ఏంటో నేను చూశాను, నా తల్లి మనోవేదన, నా కుటుంబ సభ్యుల బాధలో నాకు తెలుసు కాబట్టి నేను అలా మర్చిపోతాను అని చెప్పిన వాళ్ళగా కక్ష సాధింపు చర్యలో భాగంగా నేను చెయ్యను, చట్ట ప్రకారం న్యాయం ప్రకారం నేను ముందడుగు వేస్తానని చెప్పాడు. అంటే ఎక్కడ కూడా వెనకడుగు వేయటం కానీ భయపడటం కానీ మిగిలిన అలాగా ఏదైనా ప్రశ్నలు వస్తే పారిపోయే తత్వం అతనిలో లేదు. ఎందుకంటే అతను బాగా రాడు తెలిపోయాడు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మామూలుగా పరదాలు కట్టుకునే కార్యక్రమాన్ని మొట్టమొదటి తిరుపతిలో మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి వద్దని చెప్పిన బాబు గారు, లోకేష్ బాబు గారు చెప్పడం కూడా జరిగింది. అంటే అతను ఈ కాడికి ప్రజలతోటి మమేకమైపోతున్నాడు. ఈ రోజు ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు కదా అందరితోటి, అన్ని సంఘాలు, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ వచ్చి కలుస్తూనే ఉన్నారు. ఆయన ప్రతిదీ సావధానంగా ఉన్నాడు. రెండోది, ట్విట్టర్లో ఎక్కడన్నా ఏదన్నా సమస్య వచ్చి ఆయన దృష్టి తీసుకెళ్తే పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నాడు కదా. కాబట్టి ఆయన ఒక ఆశయంతో ముందుకెళ్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి నిస్సందేహంగా కూడా ఇంక 30-40 సంవత్సరాలకి దిగులేని నాయకుడైతే ఈరోజు అతను తయారయ్యాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పటిదాకా ఉన్న అంశాలన్నీ కూడా అతని ఈ రోజు పనితీరుతోటి పటాపంచలు అయిపోయినాయి అయితే నేను భావిస్తున్నాను. అండ్ ఇంకోటి, ఈ మెగా డిఎస్సి విషయాన్ని తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఎన్నికల హామీల్లో భాగంగా మెగా డిఎస్సి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఒక్కసారి కూడా ఈ 5 ఏళ్ళలో నోటిఫికేషన్ పడలేదు. సో ఇంకా వాళ్ళ చెల్లెలే అడిగింది వచ్చి, మెగా డిఎస్సి అన్నావు, దగా డిఎస్సి చేసావు అని చెప్పి. అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏంటి మెగా డిఎస్సిలో కూడా అవకతవకలు జరిగాయి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే పోస్టింగ్ ఇచ్చారు అని కావచ్చు, ఇచ్చిన హామీ అంతా ఇక్కడ పోస్టులు భర్తీ చేస్తున్నది ఎన్ని అని కావచ్చు, ఇలా రకరకాలుగా అంటే నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. అసలు అర్హత ఉందంటారా? ఇప్పుడు వాళ్ళకి ఏ అంశాల గురించి కూడా మాట్లాడే అర్హతనైతే కోల్పోయారు, అది మాత్రం వాస్తవం. షర్మిలే కాదు, ప్రజలందరూ కూడా అదే విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజు మీకు అంతకుముందు, అంటే మీ తరం వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ, అంతకుముందు అధ్యాపకులు నియమించాలి అంటే మండల స్థాయి నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేవాళ్ళు. అందుకని జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పి రాసి ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ హయాంలో నడుస్తాయి. జిల్లా పరిషత్ చైర్మన్ చేతుల్లో ఉండి, వాళ్ళు రాజకీయ నాయకులే కదా, ఏదో ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించేవాళ్లే కదా, వాళ్ళ చేతుల్లో ఉండి. అంటే రాజకీయంగా ఎవరికైతే ఎక్కువ పలుకుబడి ఉంటుందో, ఎవరినైతే ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళందరూ ఆ రోజు అధ్యాపకులుగా నియమించబడేవాళ్ళు. దాన్ని ఇలాంటి మనం చేయకూడదు అని చెప్పి ముట్టుమడకు ప్రారంభించిన నందమూరి తారక రామారావు గారు దాన్ని కొనసాగిస్తుంది ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇది గమనించుకోవాలి. దీనికి సంబంధించినంత వరకు వాళ్ళు ఎవరేం మాట్లాడుకున్నా కూడా అతనికి చిత్తశుద్ధి అనేది లేదు కదా. ఇప్పుడు అధ్యాపకులు నియమించేసి, టీచర్స్ నియమించేసి పిల్లల్ని ప్రతిభావంతులుగా తయారు చేస్తే వాళ్ళలో ఉన్న ప్రతిభ బయటకు వచ్చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వీళ్ళు చేసే మోసాలకి, అరాచకాలకి, దోపిడీలకి, దొంగతనాలకి వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? ప్రశ్నించే తత్వం వచ్చేసి వాళ్ళకి, అందరూ విద్యావంతులై ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ అరాచకాలకు ఎదురు తిరిగారు అనుకోండి, వాళ్ళ పార్టీకి కానీ వాళ్ళకి కానీ మనుగడ ఎలా ఉంటుంది? కాబట్టి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పథకాల రూపేణా ప్రజలకి ఒక పైసా మంచి పెడతారు. 99 పైసలు ఎలా దోచుకోవాలో వాళ్ళు అలవాటు పడ్డారు. కాబట్టి ఇప్పుడు అక్కడ దోచుకున్న దాంట్లో 10% మిగిలినందరికి ఇచ్చేసి 90% అతను సంపాదించుకున్నాడని ఇప్పటి వరకు బయటకు వచ్చిన కుంభకోణాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి తేడతెల్లం చేస్తా ఉన్నాయి. కాబట్టి అతనికి ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం కాదు, అతనికి ఏం ఉపయోగపడుతుంది, అతనికి ఏం లబ్ధి ఉంది? ఏ పథకం తీసుకున్నా, లేకపోతే ఏది తీసుకొచ్చినా కూడా, పరిశ్రమ వచ్చినా లేకపోతే కేంద్రం నుంచి నిధులు వచ్చినా తనకేంటి అని ఆలోచిస్తాడే తప్ప ప్రజలకేంటి, దీనివల్ల ప్రజలకు బాగుపడితే రాష్ట్రం బాగుపడిద్ది, తద్వారా మనకు పేరు వచ్చిందని ఆలోచించడం, నాకు డబ్బు వచ్చిందా లేదా. అలాంటి వ్యక్తి అంతకంటే గొప్పగా ఎలా ఆలోచిస్తాడని మీరు భావిస్తున్నారు? అందుకే కదా ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసింది. ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరిగిందా? 175కి 151 స్థానాలు వచ్చినటువంటి పార్టీ 11 స్థానాలకు పతనం అవటం ఎక్కడన్నా చూసారా మీరు? ఎందువల్ల? అతని విపరీత ధోరణి వల్ల, అహంకారపూరితం వల్ల, అరాచకం వల్ల, దౌర్జన్యాల వల్ల, దోపిడీల వల్ల ప్రజలకు స్వర్ణంగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ చేతుల్లో ఆయుధం అనేది ఉంది. తెలుగు రాష్ట్ర ప్రజల గురించి చాలా తక్కువ మంది చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు తెలుగు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళు వీధికేకి పోరాటాలు చేయరు, హడావుడి చేయరు, అలాగే రోడ్ల మీదకి వచ్చేసి ఆస్తుల విధ్వంసం చేయరు, ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బలమైన ఆయుధం అయినటువంటి ఓటు అనే ఆయుధం ద్వారా, ఆ బ్రహ్మాస్త్రం ద్వారా ఎవరిని ఎక్కడ ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు మనుగడ సాగించుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళని తక్కువ అంచనా వేసిన వాళ్ళ ఇలా బొక్కపర్లా పడిపోతారని అయితే నేను భావించగలను. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.